హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు రాజు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఈరోజు వచ్చేసి నేను భగవద్గీత గురించి నెక్స్ట్ వీడియో చేయబోతున్నా. ఇందులో వచ్చేసి మనము 4వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో 4వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకంలో మనము ఏం చెప్తున్నాడంటే మనకు సనాతనమైనటువంటి యోగ శాస్త్రంను మనకు ఈ యొక్క శ్రీకృష్ణుడు వివాశ్వనుడికి వివరించాడనమాట. వివాశ్వనుడు అంటే ఎవరంటే సూర్య భగవానుడు, సూర్య భగవానుడు అయినటువంటి వివాశ్వనుడు అనమాట ఆయన. సో ఆ వివస్వనుడికి వివరించిన తర్వాత వివస్వనుడు మనువుకి వివరించాడు. మనువు అంటే ఎవరంటే మన ఈ యొక్క జన్మకు సంబంధించినటువంటి మూల పురుషుడిని మనము మనువు అని చెప్పి పిలుస్తామన్నమాట. తర్వాత ఈ మనువు వచ్చేసి ఇక్ష్వాకునికి దీనిని బోధించాడనమాట. మనకి ఇందులో అవరోహణ క్రమము ఆరోహణ క్రమము అని 2 విధాలుగా మనకి ఇక్కడ వివరించారు. ఆరోహణ క్రమము అంటే ఏమిటంటే ఏదైనా మనము ప్రాక్టికల్గా చేసి దానిని నిరూపించుకుని మనమే చేసి మనమే నిరూపించేస్తే దానిని ఆరోహణ క్రమం అని అంటామన్నమాట. అవరోహణ క్రమం అంటే ఏమిటంటే ఎవరైనా చేసిన దాన్ని మనం పాటించి మళ్ళీ అదే దాన్ని మనము నేర్చుకుంటే దాన్ని అవరోహణ క్రమం అని చెప్తాము. మనకి ఇక్కడ భగవద్గీత గురించి ఏం చెప్తున్నారంటే అవరోహణ క్రమం చేస్తే చాలా త్వరగా మనకు దేని గురించి తెలుసుకోగలుగుతాము. అవరోహణ క్రమం గురించి మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం కొత్తగా ప్రయోగాలు చేసి తెలుసుకోవాల్సిన లేదు. మనకు ఆల్రెడీ చెప్పిన దాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఆ విధంగా మనకి ఇక్కడ వివరించారన్నమాట. తర్వాత మనకి ఇక్కడ భగవంతుడు జీవాత్మ ఈ 2 కూడా చాలా సనాతనమైనవి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ మనకి ఈ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగినప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం భగవద్గీత అని చెప్పేసి మనకి ఫస్ట్ శ్లోకంలో వివరించాలన్నమాట. 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మానవులు ఏం చేశారంటే సో మనిషి ఎప్పుడు కూడా ఒకరి నుంచి ఇంకొకరి నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడో చోట చిన్న మిస్టేక్ అయితే జరుగుతుంది. ఆ విధంగా ఏం జరిగిపోయిందంటే ఇక్కడ రాజార్హులైనటువంటి నిమిజనకుడు ఆ విధంగా వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు, కానీ లోకంలోనే చాలా క్షీణించిపోయిందంట అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నాడు. చాలామంది శిష్యులు నేర్చుకునడానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే దీనిని మలినం చేసేసి పోయారనమాట. సో ఈ మలినం చేయడం వల్ల మానవ జాతి సంక్షేమం కోసం ఉద్భవించినటువంటి దీన్ని సగం వరకు మలినం చేసేలాగా చేశారని చెప్పేసి మనకి 2వ శ్లోకంలో వివరించారనమాట. సో మళ్ళీ తర్వాత మనము 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే తెలియని ఒక రహస్యాన్ని ఎవరు మనకి చెప్తున్నారు అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సో ఇది వచ్చేసి ప్రాచీన యోగ శాస్త్రం. సో దీనిలో మనకు ఏదైనా కానీ ఒకదాన్ని మనము దాచిపెట్టాలి అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఉదాహరణకి మన దగ్గర ఏమైనా ఉన్నప్పుడు మనం దాచిపెడతాము. దానికి 2 కారణాలు ఉంటాయన్నమాట. అవి ఏంటి? ఏమి కారణం? నాకే దక్కాలి, నాతోనే ఉండాలి అనేటువంటి స్వార్థం ఉంది, అది ఫస్ట్. 2వది అది బయటికి వస్తే దానిని తప్పుగా అంటే ఉన్నదాన్ని కాకుండా తప్పుగా దానిని రివర్స్గా అంటే దానిని మలినం చేస్తారు, దాని ఉపయోగం తప్పుగా చేస్తారు. అలాంటప్పుడు దాన్ని దాచిపెడతారు 2 రకాలుగా. కానీ ఈ భగవద్గీతను దాచిపెట్టడానికి ఈ 2 కారణాలు కాదంట, 3వ కారణం ఒకటి ఉందంట. అది ఏమిటంటే భక్తి ఉండాలి, అర్హత ఉండాలి. భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ఒక అర్హత అనేది ఉండాలంట. ఈ అర్హత ఎవరికి ఉంది? అర్జునుడికి ఉందని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. నీవు దీనికి అర్హుడవు అని చెప్తున్నాడు. అర్హత అంటే ఏమేమి ఉండాలి? ఫస్ట్ మనము భక్తి అనేది నిండి ఉండాలి, మనలో భక్తి అనేది ఉండాలి. భక్తి రావాలి అంటే
అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనసు చాలా పవిత్రంగా ఉండాలి. మనసు పవిత్రంగా ఉండాలంటే ఏమిటి? మనిషికి ఉన్నటువంటి కోరికలు, కోపము ఇవన్నీ కూడా ఉండకూడదు. మనిషి సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి ఎప్పుడు చెందుతుంది జీవాత్మ? సో మనిషి ఎప్పుడు కూడా సంతృప్తి చెందలేడు. నో ఎండింగ్, ఒకదాని తర్వాత ఒకటి కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పాస్ అయిపోయిన పర్సన్ ఏం చెప్తాడు? నేను 10th పాస్ అయిపోయాను, నాకు మళ్ళీ నేను ఇంటర్ పాస్ అవ్వాలనుకుంటాడు. ఇంటర్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ, ఎంబీఏ ఆర్ ఎల్స్ ఏదైనా కానీ, తర్వాత నాకు జాబ్ రావాలి, జాబ్ వచ్చిన తర్వాత నాకు పెళ్ళి కావాలి, దేవుడా పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు కావాలి, పిల్లల తర్వాత పిల్లలు బాగుపడాలి. ఇలాగా అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉద్భవిస్తూనే ఉంటుంది. సో మనిషి యొక్క కోరికను సంతృప్తి అనేది ఉండదు. సంతృప్తి ఎప్పుడు ఉంటుంది? మనలోని జీవాత్మ ఎప్పుడైతే సంతృప్తి చెందుతుందో అప్పుడు మాత్రమే ఉంటుంది. మరి జీవాత్మ సంతృప్తి ఎప్పుడు చెందుతుంది? జీవాత్మ సంతృప్తి ఎప్పుడు చెందుతుంది అంటే భగవంతునితో కలిసినప్పుడు మాత్రమే సంతృప్తి చెందుతుంది అని మనకి క్లియర్ కట్గా చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఏంటంటే అర్హుడు ఎవరు? అర్జునుడు. సో భక్తి అనేది ఆయనలో ఉంది, ఆయన అర్హుడు. మళ్ళీ ఆయన అర్హత పొందడానికి భక్తి అనేది ఉంది. మళ్ళీ మనం ఎలా అంటే ఆ యొక్క క్వాలిటీస్ ఏముండాలి మనకి అంటే ఫస్ట్ పాయింట్ అయితే ఏంటంటే శాంతి భావం ఉండాలి. రెండవది ఏంటంటే దాస్యభావం ఉండాలి. మూడవది సంఖ్యాభావం, వాత్సల్య భావము. ఐదవది మాధుర్య భావం. సో శాంతభావం అంటే ఏమిటి అంటే గాడ్ ఈస్ కింగ్ రూలర్స్, అంటే దేవుడు మనకు రాజు. ఒక రాజు చెప్పిన దాన్ని ప్రజలు పాటిస్తారు, ఫాలో అవ్వాలి, ఆ విధంగా ఉండాలి. దాన్ని మనం శాంతభావం అంటాం. దాస్యభావం అంటే ఏమిటంటే మనం ఆయనకు దాసులం అని మనము ఫిక్స్ అయిపోవాలి. దాసుడు ఎలా ఉండాలి? భగవంతుని ముందు దాసుడు ఎలా ఉండాలి? ఎలా పని చేయాలి? పని చేసిన వానిలాగా ఉండాలి. అది ఆ భావం ఉండాలి. ఫస్ట్ ఏంటి? రాజు ఎలా చెప్తే అలా వినాలి, అది ఒకటి. నెక్స్ట్ మూడవది సఖ్యభావం, ఫ్రెండ్ లాగా ఉండాలి. దేవుడికి ఎప్పుడు కూడా ఫ్రెండ్ లాగా ఉండాలి. నీకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఎలా ఉంటాము? ఆడితో అన్నీ షేర్ చేసుకుంటాము. ఏమైతే నువ్వు సాధించాలి, ఏమైతే నువ్వు చేసుకోవాలి, నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎలాగైతే నీ ఫ్రెండ్స్కి నువ్వు క్లోజ్ ఫ్రెండ్కి షేర్ చేసుకుంటావు, ఆ విధంగానే దేవుడితో షేర్ చేసుకోవాలి. మనిషి ఎప్పుడైతే వెనుకబడి ఉంటాడంటే మనిషి ఎప్పుడు అంటే ఏదైనా కానీ భక్తి అంటే ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఎవరికైనా దానం చేసేటప్పుడు, అన్నదానం చేసేటప్పుడు, ఈ టైమ్స్లో భగవంతుడు నన్ను చూస్తున్నాడు, నాకు ఇది పుణ్యం వస్తుంది అని అనుకుంటాడు. అదే మనిషి 4 గోడల మధ్యలో ఏదైనా తప్పు చేసేటప్పుడు నేను దేవుడు చూస్తున్నాడు అని అనుకోడు. ఎందుకని అనుకోడు? దీనివల్లే వెనుకబడి ఉన్నాడు మనిషి. ఎప్పుడైనా కానీ దేవుడు ఒక్క దాంట్లోనే చూస్తాడు అనేది కాదు, అన్ని చోట్ల చూస్తూ ఉంటాడు, అన్ని గమనిస్తూనే ఉంటాడు. సర్వాంతర్యామి ఆయన. తర్వాత వచ్చేసి వాత్సల్య భావం. వాత్సల్య భావం అంటే ఏంటంటే చిన్న పిల్లోడిలాగా చూసుకోవాలి, భగవంతుడిని చిన్న పిల్లోడిలాగా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే వినాయక చవితి రోజు చూస్తే మనము వినాయకుడిని పెట్టినప్పుడు వినాయకుడిని చూసి చాలా ముద్దుగా ఉన్నాడు, చిన్నగా భలే ఉన్నాడు వినాయకుడు, అక్కడ మనకి ఈ వాత్సల్య భావం అనేది తెలుస్తుంది. అంటే చిన్న పిల్లోడి రూపంలో మనము ఆయనని బుజ్జగించుకుంటున్నాము, ఆయనని ఆ విధంగా దాన్ని మనము వాత్సల్య భావం అని అంటాం. తర్వాత మనము మాధుర్య భావం గురించి తెలుసుకుందాం. మాధుర్య భావం అంటే సఖుడు, దేవుడికి సఖుడుగా ఫీల్ అవ్వడం. దీనికి చాలా మాధుర్య భావం అంటే ఆత్మకి సఖుడు అనమాట. ఆత్మకి సఖుడు అయినటువంటి అంటే భగవంతునికి చాలా దగ్గరగా ఉన్నటువంటి
సకుడు అన్నమాట. అంటే లైక్ ప్రేమించాలి, ప్రేమ స్వరూపంతో దేవుణ్ణి చూడాలన్నమాట. ఈ విధంగా మనకి ఈ విధంగా భక్తుడు అయి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అర్జునుడు అనమాట. తర్వాత 4వ శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే, అర్జునుడికి డౌట్ వచ్చిందనమాట. ఏం క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే, శ్రీకృష్ణుడు నువ్వు వివస్వనుడికి తర్వాత పుట్టావు కదా, నువ్వు ఎలా వివరించావు మరి భగవద్గీతని అని చెప్పేసి అన్నాడు అన్నమాట. యోగ శాస్త్రాన్ని ఎలాగ చెప్పావు, ఎలాగ వివరించావు అనే విధంగా క్వశ్చన్ అడిగినాడు. సో అప్పుడు మనకి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అసలు నువ్వు నేను చాలా జన్మలు కలిసాము, చాలా జన్మల్లో నువ్వు నేను ఇలాగా ఉన్నాము కూడా, కానీ నీకు గుర్తులేదు ఏది, నాకు మాత్రమే గుర్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మనకి దేవుడు ఎలాగంటే ఆయనకి సర్వాజ్ఞుడు, దేవుడు సర్వాజ్ఞుడు. ఆయనకి ఈ జన్మ కావాలనుకుంటే ఆయన జన్మించవచ్చు. ఆయనకి ఒక తల్లి గర్భం నుంచి వచ్చి తలక్రిందులుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు దేవకి వాసుదేవులకి పుట్టినాడనమాట. సో ఈ విధంగా వాళ్ళకు పుట్టినప్పుడు ఆయన ఒక విష్ణు రూపంలో పుట్టాడు. అంటే 4 చేతులు ఉన్నాయన్నమాట. మరి 4 చేతులు ఉన్నప్పుడు ఆయన ఎలా వచ్చింటాడు? గర్భాశయం నుంచి కాదు, గర్భాశయం నుంచి రాలేదు. కానీ ఒక ప్రకాశవంతమైనటువంటి ఆ యొక్క చంద్రుడు ఎలాగైతే ఎలాగైతే ప్రకాశం వస్తుందో అదేవిధంగా ఒక వెలుగు అనేది వచ్చింది. ఆ వెలుగు నుంచి ఆయన వచ్చాడు. కానీ గర్భాశయం నుంచి వచ్చినట్టుగా వీళ్ళు ఫీల్ అయ్యేలాగా దేవుడు మరి ఆమెకి వ్యాకోజింపజేశాడు గర్భాశయాన్ని కూడా. కానీ నిజం ఏమిటంటే ఆయన ప్రకాశవంతంగా వెలిసాడు అనేది నిజం. సో ఆయనకి ఎన్ని జన్మలు కావాలన్నా కూడా ఆయన జన్మించవచ్చు అని చెప్తున్నాడు. మనకి ఇంకొకటి ఏంటంటే, భగవంతుడు జీవాత్మ 2 ఇంపార్టెంట్, 2 సనాతనమైనవే అని చెప్తున్నారు కదా. మరి ఏంటి తేడా? మళ్ళీ ఎందుకు శక్తి లేదు? మనిషికి ఎందుకు శక్తి లేదు? నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు జీవాత్మ ఎక్కడ ఉంటుంది? క్వశ్చన్ మార్క్ ఏం లేదు. ఫస్ట్ జీవాత్మ మానవుని యొక్క శరీరంలో ఉంటుంది. శరీరంలో ఏ పార్ట్లో ఉంటుంది? హార్ట్లో ఉంటుందా, బ్రెయిన్లో ఉంటుందా అనేది ఏం లేదు. మనిషి యొక్క శరీరంలో ప్రతి చోట వ్యాపించి ఉంటుంది అని చెప్తున్నాను. కానీ భగవంతుని స్వరూపం అలాగా, భగవంతుని ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. ఆయన ఈ కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ కూడా, జీవాత్మని కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా ఇదే ఈయనకే ఉంటుంది. అసలు మన ఈ జీవాత్మ నడవాలంటే కూడా దానికి భగవంతుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది చాలా డిఫరెన్సెస్ చెప్తుంది అన్నమాట. ఏమైనా ఆత్మకు కావాలంటే ఆత్మ ఏమీ చేయలేదు, దానికి కూడా భగవంతుని యొక్క భక్తితో గెలుచుకోవాలి భగవంతుని. అప్పుడు మాత్రమే జీవాత్మ నడవగలదు, దానికి శక్తి కూడా వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. మనకి భగవంతుడు సృష్టిని కూడా సృష్టించాడనమాట. ప్రకృతిని సృష్టించాడు, మొత్తం సృష్టిని సృష్టించాడు. ఆధారభూతమైనటువంటి వాడు భగవంతుడు అని మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మనకి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పరంతప అంటే శత్రువులను వశపరుచుకునేవాడా అని అర్జున్ని పిలుస్తున్నాడు. శత్రువుల్ని వశపరుచుకోవడం అంటే ఎంత ఇంపార్టెంట్. వశపరుచుకోవడం వేరు, చంపడం వేరు. సో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అర్జునుడు అని చెప్తున్నాడు అనమాట. సో నీ జ్ఞాన ఖడ్గంతో నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. సో భగవంతునికి అస్తిత్వానికి, ఆయన వ్యక్తిత్వానికి మొత్తానికి నిఖార బ్రహ్మంగా, సకార భగవంతునిగా, ఈ 2 కూడా అస్తిత్వానికి సంబంధించింది వ్యక్తిత్వాలు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయనకి చాలా శక్తులు ఉన్నాయి. ఆ శక్తి నుంచి ఆయన ఏ అవతారం కావాలన్నా ఆ అవతారం తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో మనకి ఇక్కడ పద్మపురాణంలో కూడా ఏం చెప్పారంటే 7వ శ్లోకంలో, సో అసలు ఎప్పుడు దేవుడు అవతారాన్ని పొందగలుగుతాడంటే, మనకి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే
ఎప్పుడెప్పుడైతే ధర్మం అనేది క్షీణిస్తుందో, అధర్మం ప్రబలుతుందో ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను అని చెప్తున్నాడు. ధర్మం అనేది క్షీణించినప్పుడు, అధర్మం ప్రబలినప్పుడు నేను అప్పుడు ప్రతిసారి నేను జన్మిస్తాను అని సృజించుకుంటాను నా భూలోకంలో అని చెప్తున్నాడు. మరి ఏ విధంగా అవతారాలు అనేది ఉంటాయనేది మనకి ఇప్పుడు తెలుసుకుందాం. అవేంటంటే ఆవేశ అవతారములు, ప్రభావ అవతారములు. ఆవేశ అవతారము అంటే ఏంటంటే బుద్ధుడు, నారదముని, వీరిని మనము ఆవేశ అవతారము అని అంటాము. తర్వాత మనము ప్రభావ అవతారములు అంటే, ప్రభావ అవతారంలో ఫస్ట్ది వచ్చేసి చాలా కొద్దిసేపు వచ్చి ఆ పని ఏం చేయాలో ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. దాన్ని మనము ప్రభావ అవతారంలో ఫస్ట్దని చెప్తాము. దీనిలో మనము నిజంగా కొన్నిసార్లు మీరు గమనిస్తే అని నిజంగా భగవంతుడే వచ్చి వాడిని కాపాడాడు, లేదంటే వాడు చచ్చిపోయేవాడు అని చెప్తారు. నిజంగానే అది జరిగింటుంది అక్కడ. ఖచ్చితంగా ఆయన కొద్దిసేపు ఆ కార్యాన్ని చేయడానికి వచ్చి ఉంటాడనమాట. అందుకని అదే ప్రభావతారం అని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తర్వాత హంసావతారం. హంసావతారంలో ఎలాగంటే ఒక గొప్ప ఋషుల ద్వారా ఆయన జన్మించి ఆ ఋషుల ద్వారా ఈ యొక్క ఏవైతే పురాణాలు, మహాభారతము, 4 వేదాలు కూడా ఇవన్నీ కూడా వివరించినారంట. వారిని మనము హంసావతారం అని అంటాము. తర్వాత పారవస్తావతారం. ఇదేంటంటే సమస్త శక్తులను కూడా ఒక అవతారంలో ఉంచేసి దివ్య స్వరూపంలో వ్యక్తపరిచారంట. ఒక దివ్య స్వరూపంలో వ్యక్తపరిచారు. దానికి మనం ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీకృష్ణ అవతారము, శ్రీరాముడు, తర్వాత నృసింహ అవతారము, వీటిని మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు పారవస్త అవతారంలో. తర్వాత 4వ అధ్యాయంలోనే 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అవతారముకు కారణం ఏంటి? ఇప్పుడు అవతారాలు మనం ఇప్పుడు చెప్పినాము. శ్రీరాముడు వచ్చాడు, నృసింహ అవతారము, తర్వాత శ్రీకృష్ణుడు వచ్చారు. మరి ఈ అవతారంలో ఎందుకు వచ్చారు, ఎందుకు జన్మించారని చెప్పేసి చదివితే దుష్టులను సంహరించడానికి, సాధజనులను రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి, దుష్టులు ఎవరైతే ఉన్నారో వారిని సంహరించడానికి, సాధుజనులను కాపాడడానికి, ధర్మాన్ని కాపాడడానికి అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు చాలా క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇంత చిన్నదానికి దేవుడే ఎందుకు జన్మించాలి? ఆయనకి ఉంది కదా కెపాసిటీ, ఆయనకి ఉంది కదా ఇంత శక్తులు ఉన్నాయి కదా, ఏమైనా చేయలేడా అని చెప్పేసి అని డౌట్ వచ్చి ఉండొచ్చు. దీని గురించి మనము నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బాయ్.